నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం మేషరాశిలోకి వస్తాయి. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున ప్రతి విషయంలోనూ చాలా వరకు అనుకూల ఫలితాలను పొందుతారు. వ్యక్తుల సహకారం బాగుంటుంది. మంచి మంచి సమావేశాల్లో పాల్గొంటారు. ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు కొంతవరకు ముందుకు వెళ్ళే అవకాశాలు లాంటివి ఉన్నాయి. అలాగే వాహన సంబంధమైన విషయాల్లో కానీ, గృహ సంబంధమైన విషయాల్లో కానీ కొత్త మార్పులు, నూతనంగా ఏదైనా కొనడానికి చేసే ప్రయత్నాలలో తల్లి యొక్క సహకారం మొదలైనవి లభ్యమవుతాయి. విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు చాలా వరకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. పెట్టుకున్న గోల్స్ పరంగా దానికి ముందుకు వెళ్ళడం మొదలైనవి అనుకూలంగా ఉండడం, బంధుమిత్రులను కలవడం, ఈ రోజుని చక్కగా వారితో కలిపి సహాయ సహకారాలు కూడా తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వీరు ఎటువంటి పరిహారాలు పాటించాలి? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం వృషభ రాశిలోకి కృత్తిక, రోహిణి, మృగశిర. అలాగే ఈ వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు అనుకూలతలు ఏర్పడతాయి. గౌరవం, శ్రమకి తగిన గుర్తింపు, అందరిలో మీ ప్రతిభకి గుర్తింపు మొదలైనవి గమనించుకునే అవకాశం లాంటిది అధికంగా ఉంటుంది. విద్యాపరమైన విషయాలలో విద్యార్థులకి అనుకూలంగా ఉంటుంది. నూతన గృహ మార్పు కొరకు చేసే ప్రయత్నాలు, విద్యార్థులకు విద్యా సంబంధమైన హాస్టల్ కొరకు చేసే ప్రయత్నాలు, ఇవన్నీ కూడా చాలా వరకు మిశ్రమ ఫలితాలను ఇస్తూ దాంట్లో వీరు సాధించడానికి చేసే ప్రయత్నాలు, కృషి మాత్రం అధికంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా మీ యొక్క పెద్దలు అంటే మీ భాగస్వామికి సంబంధించిన పెద్దల సహకారం లాంటిది కూడా మీకు ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తిపరమైన ప్రయాణాలకి, వృత్తిలో నూతన అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలకి అవకాశం ఉన్న రోజుగా భావించవచ్చు. మిథున రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మృగశిర, ఆర్ద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉంది. వ్యక్తుల సహకారం లభిస్తుంది. అలాగే సేవకులు కూడా సహకరిస్తారు. ఇతరుల యొక్క కృషితో మీరు అనుకున్న ఫలితాలు సాధించే అవకాశం అనేది ఉంటుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది. అన్నదమ్ముల సహకారం కానీ, తోబుట్టువుల సహకారంతో పాటుగా మీకు ఈ యొక్క మిత్రుల సహకారం కూడా ఏర్పడే అవకాశం ఉంది. మీ యొక్క పరాక్రమం కూడా పెరుగుతుంది. అంటే ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఎక్కువగా మీరు ప్రణాళిక పెట్టుకున్న విషయాల్లో మాత్రం మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం అనేది కనబడుతుంది. కర్కాటక రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి కర్కాటక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? కర్కాటక రాశి వాళ్ళకి మీకు పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. కర్కాటక రాశి వాళ్ళకి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వాగ్దానాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక సంబంధమైన విషయాలలో కొంత అసంతృప్తి ఏర్పడడం, జరుగుతాయి అనుకున్న పనులు తాత్కాలికంగా వాయిదా పడడం, లేకపోతే అనవసరంగా ఎదురు చూడడం, ఆలస్యాలు, ఆటంకాలు, వీటి వల్ల మానసికంగా ఘర్షణ అనేది ఎదురవ్వడం, ఎవరన్నా మీకు ఏదైనా పని చేస్తాను అని వాగ్దానం చేసినా ఆ చేసిన వాగ్దాన తాలూకు విషయాల్లో ఎక్కువ భాగం మీరు ఎదురు చూడడంతోనే గడిచిపోయే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ మనసును ప్రశాంతంగా పెట్టుకుంటూ ఎక్కువ శాతం ఇతరుల మీద ఆధారపడే విషయాలున్న వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టుకుని ఉండిపోకుండా వేరే పనుల మీద మనసుని తిప్పుకొని దీని మీదే లగ్నం చేయకుండా ఉండడం వల్ల నిరాశలకు కొంతవరకు దూరంగా ఉంటారు. సింహరాశి. అమ్మ, ఇక సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీకు మీ కొరకు మీరు వ్యక్తిగతంగా ఖర్చులు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. మీ కొరకు మీరు ఆలోచిస్తారు. జరిగిపోయిన విషయాల గురించి ఒకసారి సింహావలోకనం చేసుకోవడం, కొత్తవి ఎలా చేస్తే బాగుంటుందనే విషయాల్లో ఆలోచించడం, కొత్త వ్యక్తులతో అయ్యే పరిచయాలని కూడా విభిన్న కోణాల్లో ఆలోచించి ఎంతవరకు ముందుకెడితే బాగుంటుందని ఆలోచించడం, మీ వ్యక్తిగత సామర్థ్యం పెరగడం, ధైర్యంగా నిర్ణయాలు తీసుకోవడం, ఒక కీలకమైన ఆలోచనలోకి రావడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. అలాగే మీ భాగస్వామి యొక్క ప్రభావం కూడా మీ మీద అధికంగా ఉంటుంది. వారితో కలిపి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. కన్యా రాశి.
అమ్మ, తదుపరి రాసినటువంటి కన్యా రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయి? కన్యారాశి వాళ్ళకి ఈ యొక్క ఉత్తరహస్త చిత్త కన్యారాశి వాళ్ళు, కన్యారాశి వాళ్ళకి స్థిరాస్తుల మీద పెట్టుబడుల కోసం ఆలోచనలు అధికం చేస్తారు. వచ్చిన ఆదాయాన్ని మీరు ఖర్చు పెట్టే విధానంలో ప్రణాళికకి వ్యతిరేకంగా వెళ్ళే అవకాశాలు ఉన్న రీత్యా, అనవసరమైన ఖర్చులకు అవకాశం ఉన్న రీత్యా జాగ్రత్తగా ధనాన్ని ఖర్చు పెట్టే విధానం మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. ఆకస్మిక ఖర్చులకి, అనుకోని ప్రయాణాలకి అవకాశం ఉన్న రీత్యా ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ సరైన ప్రణాళిక పరంగా ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అనుకూల ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఉంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుకోవాల్సిన అవసరం కూడా కనబడుతోంది. మీ మీద మీకు వ్యక్తిగత శ్రద్ధ అవసరం. తులారాశి. అమ్మ, ఇక తులారాశి వారికి ఈరోజు ఎలా ఉంది? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఆలోచనలు కొన్నిసార్లు మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండడమో, లేకపోతే జ్ఞాపక శక్తి కొంతవరకు తగ్గినట్టు అనిపించడమో, లేకపోతే మీరు అనుకున్న విధానంగా అవతల వాళ్ళు ప్రవర్తించకపోవడం వల్ల కొంత ఘర్షణ ఏర్పడడం కానీ మొదలైన వాటి వల్ల మానసికంగా హృదయాందోళన అనేది అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఎక్కువ మీ మీద మీరు ఒత్తిడి తీసుకోకుండా వీలైనంత వరకు జరుగుతున్న విషయాలలో ఎక్కువ మనసుకు తీసుకొని కష్టపడకుండా స్థిమితంగా ఉంటూ ఎక్కువ ఉపాసన మీద, అంటే ఆధ్యాత్మిక విషయాల మీద డైవర్ట్ చేసుకుంటే ఈ రోజున మీకు అసంతృప్తి, అనవసరమైన ఆందోళన మొదలైన వాటికి దూరంగా ఉండే అవకాశాలు బాగుంటాయి. వృశ్చిక రాశి. అమ్మ, ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృశ్చిక రాశిలోకి వచ్చిన నక్షత్రాలు విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తిపరంగా నూతన బాధ్యతలు, వృత్తిలో అధికారుల ఒత్తిడితో కూడిన ఇబ్బందులు, సమయానికి ఇచ్చిన పని పూర్తి చేయకపోవడం వల్ల అనవసరమైన వ్యక్తిగత ఘర్షణలు ఉండే అవకాశం ఉన్న రీత్యా మీ వృత్తి మీద మీరు దృష్టి పెట్టుకోవడం, ఇతరులతో మాట పడకుండా పనిని ముందే చేసి దాన్ని అందించడం, అలాగే వృత్తిలో ఎదురవుతున్న అధిక బాధ్యతలు, కొత్త పరిచయాలని వీలైనంత వరకు చక్కగా వ్యవహరించి దాన్ని నిలబెట్టుకుని ముందుకెళ్ళడం మొదలైనవి చేయాలి. అలాగే తల్లి యొక్క ఆరోగ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యవహారాల మీద, వృత్తిపరమైన విషయాల మీద రెండింటినీ సమన్వయపరుచుకుని ముందుకు వెళ్ళే విధానంలో కొంత ఘర్షణ ఉన్నప్పటికీ దాన్ని చక్కగా మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళగలరు. ధనస్సు రాశి. అమ్మ, ఇక ధనస్సు రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ధనురాశి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున దగ్గర ప్రయాణాలకి అవకాశం ఉన్నప్పటికీ కూడా విద్యార్థులకి విద్యా సంబంధమైన విషయాలలో ముఖ్యంగా, అంటే ఏదన్నా ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి, విద్యాపరమైన విషయాల్లో దూర ప్రయాణాల కొరకు ప్రయత్నం చేసే విద్యార్థులకి, దూర ప్రదేశాల్లో ప్రయత్నాలు చేసే విద్యార్థులకి ఇవన్నీ కూడా చాలా వరకు ఒక కీలకమైన నిర్ణయం తీసుకునే పరిస్థితిలోకి తీసుకురావడం, అంటే ఏ రకమైన విద్యలోకి వెడితే బాగుంటుంది అనే మొదలైన చర్చల విషయంలో పెద్దలు, గురువుల యొక్క సలహా సహకారాలు తీసుకోవడానికి ఆస్కారం ఉన్న సమయంగా కూడా మనం భావించవచ్చు. అలాగే మీరు చేస్తున్న ఈ ప్రయాణాలు, తీసుకుంటున్న ప్రాజెక్ట్స్, విద్యా సంబంధమైన విషయాల్లో సహకారాలు అవన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది కనబడుతుంది. మకర రాశి. అమ్మ, ఇక మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలు మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట 2 పాదాలు. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో, అంటే ఆరోగ్య సంబంధమైన విషయాలు కానీ లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాలలో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాల్లో ఆకస్మికమైన మార్పులు కొంత ఘర్షణకి తావిచ్చే అవకాశం ఉన్న రీత్యా తీసుకునే నిర్ణయాలు కానీ, చేయబోతున్న ప్రణాళికలు కానీ, ముందుకు వెళ్ళే విధానంలో కానీ కొత్త మార్పులు, కొత్త విధానాలు, కొత్త వ్యక్తుల జోక్యం కొంత ఘర్షణగా ఉండే అవకాశం ఉన్న రీత్యా ఏ పని చేసినా వీలైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటూ, నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటూ, ఆకస్మిక ఖర్చులకి, అనవసరమైన వాటిల్లో మీరు వెళ్లకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలు లేకుండా పనులు సాధించుకోగలుగుతారు. కుంభరాశి. అమ్మాయిక కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనకి
ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతవిషం, పూర్వభద్ర 3 పాదాలు వీళ్ళకి ఈ రోజున సాంఘిక సంబంధాలు బాగుంటాయి. సాంఘిక సంబంధాలతో పాటుగా ముఖ్యంగా నూతన ప్రయత్నాలు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం, దూర ప్రదేశాల్లో మీరు చేస్తున్న పనులకి అంటే మీరు పడుతున్న కష్టానికి మీ వృత్తిపరంగా కావచ్చు, ఎలాగైనా సరే దానికి తగిన గుర్తింపు, గౌరవం, అలాగే కళాకారులకి సంబంధించి నూతన అవకాశాలు మొదలైనవి అనుకూలంగా ఉంటాయి. భాగస్వామి వ్యవహారాల్లో కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివాహం కొరకు ప్రయత్నం చేసేవారు కూడా వివాహానికి సంబంధించిన విషయాల్లో కొన్ని చర్చలు లాంటివి జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. మీనరాశి. అమ్మా, ఇక చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశికి సంబంధించిన వాటిల్లో మనకి యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీళ్ళకి ఈ రోజున పెట్టుబడుల కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. శత్రువుల మీద విజయం సాధించడానికి కృషిశీలతను పెంచుకుంటారు, నైపుణ్యాలను పెంచుకుంటారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ఇతరులు ప్రయత్నం చేసి మోసం చేయడానికి చేసే ప్రయత్నాల విషయంలో వీళ్ళతో జాగ్రత్త తీసుకోవాలంటే ఏదైనా కొత్తవి కొనుగోలు చేసేటప్పుడు తొందరపాటుతనంతో అధిక ఖర్చు పెట్టడం కానీ, లేకపోతే కొత్త వ్యక్తులతో మోసానికి గురయ్యే అవకాశాలను రీత్యా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులకి, అనవసరమైన పెట్టుబడులకి చాలా వరకు దూరంగా ఉండడం మంచిది అని ఒకటి గుర్తుపెట్టుకొని దానికి తగిన విధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఇక ద్వాదశ